ఇది ఫ్యాబ్రిక్ కటింగ్ మెషిన్ అన్నమాట. అంటే లేజర్ కటింగ్ మెషిన్. దీంట్లో ఏంటంటే ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. సేమ్ మెజర్మెంట్ సేమ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అన్నప్పుడు ఎట్ ఏ టైం 6 లేయర్స్ కటింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది మెషిన్లో. దీని కంప్లీట్ ప్రాసెస్ మొత్తం వచ్చేసి ల్యాప్టాప్లోనే ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే ఒక యాప్లా ఉంటుంది. దీంట్లోనే మనకు సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. దీంట్లో ఏంటంటే 2 సాఫ్ట్వేర్స్ ఉంటాయి మనకి. లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రింటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ప్లానింగ్ ఉన్న కస్టమర్స్ ప్రింటర్ మెషిన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. దాంట్లో పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి. అంటే ప్రింటర్ మెషిన్లో పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి. ఆ ప్యాటర్న్స్ని మాన్యువల్గా కస్టమరే కటింగ్ చేసేసుకోవాలి. లేదు ఆల్రెడీ బుటిక్ ఉంది, ఆల్రెడీ బుటిక్ ఉన్న వాళ్ళు లేజర్ కటింగ్ మెషిన్ పర్చేస్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి లేజర్ కటింగ్ మెషిన్ తీసుకున్న ప్రింటర్ మెషిన్ పర్చేస్ చేసుకున్న రెండిటికి కంప్లీట్ ప్రాసెస్ మొత్తం వచ్చేసి ల్యాప్టాప్లోనే ఉంటుంది. దీంట్లో ఏంటంటే కటింగ్ మాస్టర్ అనేది సాఫ్ట్వేర్ అనమాట. ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత కస్టమర్స్కి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ అనేది వాళ్ళు సెలెక్షన్ చేసేసుకోవచ్చు అక్కడ. దాని తర్వాత వాళ్ళు స్టార్టింగ్లో మెషిన్ పర్చేస్ చేసుకునే మూమెంట్లోనే వాళ్ళ లైసెన్స్ నేమ్ అంటే లైసెన్స్ ఏదైతే ఉంటుందో ఆ వాళ్ళ బుటిక్ నేమ్ లేదా వాళ్ళ టైలరింగ్ షాప్ నేమ్తో లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లాంగ్వేజెస్ అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇవి సెలెక్షన్ చేసేసుకొని లాగిన్ అయ్యాక సాఫ్ట్వేర్లో ఏంటంటే ఇలా కనిపిస్తుంది మన కంప్లీట్ సాఫ్ట్వేర్. దీంట్లో బ్లౌజెస్, కిడ్స్ వేర్, సెల్వార్ కమీజ్, యూనిఫామ్, మెన్స్ వేర్ కంప్లీట్ సెటప్ అంతా దీంట్లోనే వచ్చేస్తుంది. రైట్ సైడ్లో దీని మోడల్స్ ఉంటాయి అన్నమాట. మోడల్ క్లిక్ చేసేసుకుంటే అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా ఇక్కడ చూసేసుకోవచ్చు. దీంట్లోనే మళ్ళీ ఏంటంటే మోడల్ సెలెక్షన్ ఇక్కడ మోడల్స్ అన్నీ కస్టమర్స్ మోడల్స్ ఇవన్నీ చూసేసుకోవచ్చు. ఇవి కాకుండా న్యూ డిజైన్స్ కావాలి అన్న కస్టమర్స్కి మనమే ప్రొవైడ్ చేస్తాము. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. 1 ఇయర్ వరకు ఎన్ని డిజైన్స్ కావాలి అన్న సాఫ్ట్వేర్లో మనం అప్లోడ్ చేసేస్తాము. రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. బట్ వాళ్ళకి పర్టికులర్గా కావాలి అన్న వాళ్ళకు ఫోటో పంపిస్తే మనం అప్లోడ్ చేసేస్తాము. మోడల్ ఇక్కడ సెలెక్షన్ చేసేసుకొని నెక్స్ట్ దీని నెక్ డిజైన్స్ అనేది సపరేట్గా ఉంటాయి. ఇవి బ్యాక్ నెక్లో ఉన్న డిజైన్స్ అనమాట. ఇవి ఈ డిజైన్స్ కాకుండా సెక్షన్స్ అన్నీ సపరేట్గా ఉన్నాయి. అందుకే ఫ్రంట్ నెక్ అనేది మళ్ళీ ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. క్లిక్ చేసుకున్న తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి స్లీవ్స్లో ఉన్న మోడల్స్. మనం ఇచ్చిన మెజర్మెంట్కి డిపెండ్ అయ్యి ప్యాటర్న్ అనేది సెలెక్షన్ చేసేసుకోవాల్సి వస్తుంది. మెజర్మెంట్స్ అవన్నీ మళ్ళీ ఇక్కడ ఉంటాయి. దీంట్లో మార్కెట్లో తీసుకునే మెజర్మెంట్స్ ఏవి సేమ్, అవి కాకుండా డిఫాల్ట్గా కూడా సైజెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఎం సైజ్, ఎక్సెల్, XXL సైజెస్ ఉంటాయో అవన్నీ సైజెస్ ఇక్కడ కనిపిస్తాయి. కస్టమర్కి ఏ సైజ్ కావాలి అన్నా క్లిక్ చేసేసుకొని అప్లై చేసేసుకుంటే అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లోనే లేజర్ కటింగ్లో 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. లేజర్ కటింగ్లో డబుల్ కట్, ఒకటి సింగిల్ కట్ ఉంటుంది. ఫోల్డింగ్ చేసేసుకుంటే ఆన్ ఫోల్డ్ అనమాట. డబుల్ కట్ సింగిల్గా ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు. లేజర్ కటింగ్ అనేది సెలెక్షన్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి అన్ని ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇవి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్ పార్ట్, ఇది బాటమ్ షేప్ బెల్ట్ అనమాట. ఇవి నెక్స్ట్కి జాయిన్ చేసుకుని ఫ్యూజింగ్ పేపర్స్. ఇవన్నీ ప్యాటర్న్ని సెలెక్ట్ చేసేసుకొని సెట్ చేసేసుకుంటే మెషిన్లో కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ నుంచి మనం డెనిమ్ ఫ్యాబ్రిక్ వరకు మెషిన్లో కటింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఎట్ ఏ టైం 6 లేయర్స్ కటింగ్ చేసుకోవచ్చు. బట్ సేమ్ మెజర్మెంట్ సేమ్ ప్యాటర్న్ ఉండాల్సి వస్తుంది. ఇందాక ఏదైతే ప్రింటర్ మెషిన్ చెప్పానో ఆ ప్రింటర్ మెషిన్ అనేది ఇలా ఉంటుంది. ఈ పేపర్ సైజ్ అనేది A3 సైజులో ఉన్న పేపర్స్. దీంట్లో ఏంటంటే పేపర్ ప్యాటర్న్స్ వచ్చేసి ఆ ప్యాటర్న్స్ అనేటివి మనకి ఇలా కనిపిస్తాయి అన్నమాట. దీంట్లో కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. స్టిచ్చింగ్లో ఏంటంటే ఎక్స్ట్రా తీసేసుకుంటారు సపరేట్గా. అవన్నీ లైన్స్ కూడా ఇక్కడ కనిపించేస్తాయి. కటింగ్ లైన్ ఒకటి, స్టిచ్చింగ్ లైన్ ఉంటుంది. ప్యాటర్న్స్ అన్ని దీంట్లో చూసేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్ పార్ట్, దీంట్లో బాటంలో ఉన్న షేప్ బెల్ట్ అనమాట. ఇవన్నీ ప్రింటర్లో వచ్చిన ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్స్ని తీసేసుకొని మాన్యువల్గా కస్టమర్ కటింగ్ చేసేసుకోవాల్సి వస్తుంది. కటింగ్ చేసుకున్న పేపర్ ప్యాటర్న్స్ని తీసేసుకొని ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మార్కింగ్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ప్రింటర్ మెషిన్ విత్ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే 1 lakhలో ప్రొవైడ్ చేస్తాము. మెషిన్ విత్ సాఫ్ట్వేర్ అనమాట. దీంతో కస్టమర్ ఏంటంటే ల్యాప్టాప్ అనేది వాళ్ళే పర్చేస్ చేసేసుకోవాలి. అదే లేజర్ కటింగ్ మెషిన్కి అయితే మనకి 5 lakhsలో లేజర్ మెషిన్, సాఫ్ట్వేర్ విత్ ల్యాప్టాప్ అనేది మనమే ప్రొవైడ్ చేస్తాము. జస్ట్ ఓన్లీ సాఫ్ట్వేర్ కావాలి అన్నా అంటే లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్ 89,000కి సాఫ్ట్వేర్ అనేది ప్రొవైడ్ చేస్తాము.
మెషిన్కి ఏంటంటే 1 year వారంటీ ఉంటుంది. వారంటీలో ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి మన టెక్నీషియన్ విజిట్ చేసి కంప్లీట్గా చూసేసుకుంటారు. ఈ 1 year తర్వాత మళ్ళీ కంపెనీ నుంచి ఏంటంటే ఏఎంసీ ఆప్షన్ ఉంటుంది, అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్. అది వాళ్ళు పే చేశారంటే సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ కంపెనీ చూసుకుంటుంది. అది యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది లేజర్ కటింగ్ మెషిన్కి ఏంటంటే 4100 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అలాగే ప్రింటర్ మెషిన్కి ఏంటంటే మనకి 2499 ప్లస్ జిఎస్టీ ఉంటుంది అనమాట. అది పే చేసేస్తే ఏవైతే డిజైన్స్ ఉంటాయో అంటే 1 year తర్వాత న్యూ డిజైన్స్ కావాలి అన్న దాంట్లో అప్డేట్ వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ వాళ్ళకి సపరేట్గా ఛార్జెస్ ఏమీ ఉండవు, ఆ ఏఎంసీ కిందికి వచ్చేస్తాయి. తీసుకున్న కస్టమర్స్కి ఏంటంటే వాళ్ళు పర్చేస్ చేసుకున్న తర్వాత మన టెక్నీషియన్ వాళ్ళ దగ్గర విజిట్ చేసి కంప్లీట్గా ట్రైనింగ్ అనేది కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తారు. ఆఫీస్కి విజిట్ చేసిన తర్వాత డెమో అయితే మనం చూపిస్తాము. దీని తర్వాత ఏంటంటే విజిట్ చేసే అంత టైం కూడా లేదు అన్న కస్టమర్స్కి ఏంటంటే ఆన్లైన్ ట్రైనింగ్ కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తాము.